గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. సాక్షి దినపత్రిక, మీ భూమికి భద్రత, హిందూపురం ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం జగన్ హామీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు దుష్ప్రచారం, చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటు, మీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ, రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లు, పేదలకు భూములు ఇచ్చేది జగన్, లాక్కునేది చంద్రబాబే. ఫ్యాన్ గుర్తుకే మనవటాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ ఏపీలో ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. అయితే చంద్రబాబు చేస్తున్నది అసత్య ప్రచారం అని ఇక్కడ చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. మీ భూములకు నాది గ్యారంటీ అని ఇక్కడ జగన్ తెలియజేస్తున్నారు. వచ్చే 5 ఏళ్ళు అవినీతిపై యుద్ధమే, ఎన్డీఏ సర్కార్ అవినీతి పరుల ముసుగు తొలగించిందని, వచ్చే 5 ఏళ్లలో అవినీతిపై యుద్ధం సాగిస్తామని ప్రధాని మోడీ అన్నారు. వచ్చే 5 ఏళ్ళు అవినీతిపై యుద్ధమే, ఎన్డీఏ సర్కార్ అవినీతి పరుల ముసుగు తొలగించినది అని ఇక్కడ మోడీ మరోసారి వచ్చే 5 ఏళ్లలో అవినీతి పరుల మీద యుద్ధం చేస్తామన్నట్టుగా ఇక్కడ మోడీ మాట్లాడుతున్నారు. కిడ్నాప్ కేసులో రేవణ్ణ అరెస్టు, మహిళను కిడ్నాప్ చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎమ్మెల్యే రేవణ్ణను సిట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జైళ్లకు భయపడను, ప్రాణాలైనా బలిపెడతా, తెలంగాణకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోను, మోడీ నదులెత్తుకుపోతున్నా సీఎంకు కుయ్యి కుట్టుకులేదు. మంచిర్యాల రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్, మంచిర్యాల బస్సు యాత్రలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఈ నెల 8లోగా రైతు భరోసా లేకుంటే ముక్కు నేలకు రాస్తా, విధంగా జైళ్లకు భయపడను, ప్రాణాలైనా బలిపెడతా అన్నట్టుగా ఇక్కడ నిన్న జరిగిన ప్రచారంలో భాగంగా బస్సు యాత్రలో రోడ్ షోలో ఈ విధంగా కార్నర్ మిట్ కేసీఆర్ మాట్లాడడం జరిగింది. తెలంగాణకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోను, జైళ్ళకు నేను భయపడేది లేదు అన్నట్టుగా ఈయన ప్రచారంలో భాగంగా మాట్లాడారు. మోడీ నీళ్ళు ఎత్తుకుపోతుంటే మన రాష్ట్రానికి వచ్చే నీళ్లు రాకుండా చేస్తుంటే రేవంత్ రెడ్డి సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నట్టుగా, సప్పుడు లేదు కుయ్యి లేదన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. ఈ నెల 8లోగా రైతు భరోసా లేకుంటే ముక్కు నేలకు రాస్తా, అర్హులందరికీ అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా, సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఈ విధంగా ఈ నెల రైతు బంధు ఇవ్వలేదని ప్రచారం చేస్తుంటే విపక్షాలు ఇప్పుడు దానికి సంబంధించి రైతు బంధు అంటే రైతు భరోసా ఈ నెల 8లోగా ప్రతి ఒక్క రైతుకు అందిస్తాం అర్హులందరికీ, ఒకవేళ పూర్తిగా అందించిన తర్వాత కేసీఆర్ అందిస్తే ఒకవేళ కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి అంటున్నారు. నేను పూర్తిగా చేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా, చేస్తే కేసీఆర్ రాస్తాడా అన్నట్టుగా కేసీఆర్కు రేవంత్ రెడ్డి ఇక్కడ సవాల్ విసురుతున్నాడు. ఆగస్టు 15 కల్లా రైతుల రుణమాఫీ చేస్తా, హరీష్ రావు రాజీనామా లేఖ రెడీగా ఉంచుకో, కరెంటు కోతలంటూ కేసీఆర్ కోతల రాయుడిలా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఆయన పని అయిపోయినట్లే, బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్గా మారింది. కాంగ్రెస్ గెలవకూడదంటూ ఆ 2 పార్టీల ఉమ్మడి కుట్ర, బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగంలో మార్పులు. కొత్తగూడెం వనపర్తి జిల్లా కొత్తపేటలో సీఎం ప్రసంగం. ఈ నెల 8వ తేదీలోగా రైతులందరికీ ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని, లేకుంటే 9వ తేదీన అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తానని టీపీసీసీ చీఫ్ సీఎం యనమల రేవంత్ రెడ్డి చెప్పారు. మరి అర్హులందరికీ రైతు భరోసా కొత్తగూడెం సభలో ఇక్కడ నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ నేను అర్హులందరికీ రుణమాఫీ చేస్తా, ఆగస్టు 15 కల్లా రెడీగా ఉంచుకోవాలి రాజీనామా పత్రం అని హరీష్ రావుకు ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆయన రైతు భరోసా కూడా ఈ నెల 8వ తేదీలోగా అంటే 3 రోజులలో పూర్తిగా రైతులందరికీ ఇస్తాడంట. మరి దానికి సంబంధించి కూడా ముక్కు నేలకు రాస్తా, నేను ఒకవేళ నిజంగా ఇవ్వకపోతే ఇస్తే కేసీఆర్ రాయడానికి సిద్ధంగా ఉన్నాడా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్లో లాంటివి. ప్రజలు బీఆర్ఎస్ను మట్టి కరిపించి కాంగ్రెస్ను ఆదరించారు. మే 13న తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీంల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో గెలిచి తెలంగాణ ఛాంపియన్గా నిలవాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. మే 13న ఫైనల్స్. కొత్తగూడెం సభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి. ఇక్కడ మే 13 ఫైనల్స్ అన్నట్టుగా ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లు సెమీఫైనల్స్ లాగా ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లు ఫైనల్స్ అని ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ క్రికెట్కి సంబంధించి భాషలో ఆయన తెలియజేస్తున్నారు. ఎలక్షన్లు ఈ ఫైనల్ ఎలక్షన్లలో మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలి, ఎట్లాగో అది మనకు
మంచిది అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడు, రాజకీయ లబ్ధి కోసం యూటర్నులు తీసుకోవడంలో సిద్ధహస్తుడు, రాజ్యాంగంలో మార్పు, రిజర్వేషన్ల రద్దే మోడీ గ్యారంటీలు, సాక్షితో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అన్నట్టుగా కూడా ఆయన అసదుద్దీన్ ఓవైసీ సాక్షి ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల పోటీ రెండో స్థానం కోసమే తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం. సాక్షి ఇంటర్వ్యూలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హామీలు అమలు చేయలేకనే రేవంత్ దుష్ప్రచారాలు, రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు గాడిద గుడ్డు అంటూ మాట్లాడుతున్నారు. ప్రధాని స్పష్టత ఇచ్చినా బీజేపీపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. దేవుడిపై ఒట్లు పెడుతూ దొంగ నాటకాలు ఆడుతున్నారు. నోటికొచ్చిన హామీలు ఇవ్వడం కాదు. రేవంత్కు ముందుంది ముసళ్ళ పండగ. ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. హామీలు అమలు చేయలేకనే రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్తున్నారు, దేవుడి మీద ఒట్లేసి మాట్లాడుతున్నారు అన్నట్టుగా బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల రద్దు అనే అంశాన్ని ఈ విధంగా గాడిద గుడ్డు అన్నట్టుగా ప్రచారం చేస్తూ, అసత్య ప్రచారం చేస్తూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. తెలంగాణలో బీజేపీకి పోటీయే లేదని, రెండో స్థానం కోసం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తేల్చుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 సీట్లలో చాలా వరకు బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని, అక్కడక్కడ బీఆర్ఎస్ తమతో తలపడాల్సి రావచ్చునని వ్యాఖ్యానించారు. గ్యారంటీలను ఇక్కడ ఈ విధంగా అసలు తెలంగాణలో బీజేపీకి ప్రతిపక్షమే పోటీయే లేదు, మెజారిటీ సీట్లను బీజేపీ గెలుచుకుంటుంది, అక్కడక్కడ రెండవ స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది, మూడో స్థానంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ బీజేపీ పోటీ పడాలి అన్నట్టుగా ఇక్కడ మిగతా పార్టీలను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ విధంగా వడదెబ్బతో 16 మంది మృతి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 మృతుల్లో ఎంఈఓ, ఒక ఉపాధ్యాయుడు, 2 మహిళలు, ఓ శతాధిక వృద్ధుడు. ఈ విధంగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎండలకు ఈ విధంగా 16 మంది వడదెబ్బతో మృతి చెందారు. అందులో ఎంఈఓ కూడా ఉన్నారంట, ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నారంటే. ఎండల తీవ్రత తట్టుకోలేక చనిపోయినట్టు ఇక్కడ ఇచ్చారు. నెల ముందే గరిష్టానికి మే నెలాఖరులో ఉండే స్థాయి ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదు. మే నెలాఖరులో ఉండే ఎండల తీవ్రత ఇప్పుడు మే ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ అయింది అన్నట్టుగా ఇక్కడ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 ప్రాంతాల్లో 45 డిగ్రీల పైన ఎండల మంటలు, పలు చోట్ల ఏకంగా 46.8 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు. అన్ని చోట్ల సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర పెరుగుదల. 9 జిల్లాల్లో తీవ్రంగా వడగాల్పులు వీచే అవకాశం. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ. ఏఐసిసి సోషల్ మీడియా జాతీయ సమన్వయకర్త అరుణ్ రెడ్డిని సూత్రధారిగా తేల్చిన ఢిల్లీ పోలీసులు. షా డీప్ ఫేక్ ప్రసంగం వీడియో సృష్టికర్త అరెస్టు. ఏఐసిసి సోషల్ మీడియా జాతీయ సమన్వయకర్త అరుణ్ రెడ్డిని సూత్రధారిగా తేల్చిన ఢిల్లీ పోలీసులు. ఈయన సోషల్ మీడియా జాతీయ సమన్వయకర్త అరుణ్ రెడ్డిని సూత్రధారిగా తేల్చేసినట్టు పోలీసులు. అయితే అమిత్ షా ఫేక్ వీడియో క్రియేట్ చేసిన దాంట్లో ఆయన ప్రధాన సూత్రధారుడిగా ఆయన చెప్పుకొచ్చారు, ఇవ్వడం జరిగింది. మన మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ. ఇది మన మోడీ గ్యారంటీ. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరిపిండు. తెలంగాణ మహనీయులకు గౌరవం ఇస్తామన్నాడు. పివి నరసింహారావుని భారతరత్నతో సత్కరించిండు. రవాణా సౌకర్యం మెరుగుపరుస్తామన్నాడు. 2500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు విస్తరించిండు. రైల్వేలను ఆధునీకరిస్తామన్నాడు. 4 వందే భారత్ రైళ్లు ఇచ్చిండు. 40 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కోవిడ్ టీకాలు ఇస్తామన్నాడు. అందరికీ అందించిండు. పసుపు రైతుల కళ సాకారం చేస్తామన్నాడు. పసుపు బోర్డు ఇచ్చిండు. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నాడు, చేసిండు. ఎరువులను అందుబాటులోకి తీసుకొస్తానన్నాడు. 6,400 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించిండు. మరోసారి మన మోడీ సర్కార్ 13 మే రోజు కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపించుకుందామని ఇక్కడ యాడ్ ఇవ్వడం జరిగింది పేపర్లో. ఇదం జగత్, మహిళను చెప్పుతో కొడతానన్న టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య శంకర్ ఇదం జగత్లో ఈ విధంగా మాట్లాడినందుకు ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.